బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ జిల్లా గాజువాకలో ప్రియురాలి హత్య ఉదాంతం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఢిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధ వాకర్ తరహా ఉదాంతంలో గాజువాక వాసులు భయాందోళనకు గురయ్యారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న కోపంతో ఒక నేవీ ఉద్యోగి తన ప్రియురాలిని అత్యంత పాశవికంగా హత్య చేసి ఆమె శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో దాచిపెట్టిన భయంకర ఘటన ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. గాజువాక సమీపంలోని మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘోరం నగర వాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. నిందితుడు చింతాడ రవీంద్ర ఇండియన్ నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాఖపట్నం నుంచి వినాయకరావు అందిస్తారు. వినాయకరావు, గాజువాకలో జరిగిన ఈ ఉదంతాన్ని ఎలా చూడాలి? 2022 మే 18వ తేదీ నాడు ఏదైతే ఢిల్లీ రాజధానిగా ఉన్న ప్రాంతంలో శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. అక్కడ ప్రియుడు ఏ విధంగా అయితే ఆమెను హత్య చేసి, అంటే గొంతు నులి హత్య చేసి దాదాపుగా 35 భాగాలుగా శరీర భాగాలను కట్ చేసి ఫ్రిడ్జ్ లో దాచడం జరిగింది. అదే తరహాలో ఇప్పుడు ఇక్కడ విశాఖపట్నంలో కూడా ప్రియురాల్ని హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనం కలిగిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 4 ఏళ్ల తర్వాత అదే ఘటన విశాఖపట్నంలో ఇదే తరహాలో చోటు చేసుకోవడం ఇక్కడ ఉన్న వాసులందరినీ కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. చింతాడ రవీంద్ర అనే వ్యక్తి ఇండియన్ నేవీలో టెక్నీషియన్ గా పనిచేస్తాడు. అతను ఒక యాప్ ద్వారా అతనికి మౌనిక అనే ఒక యువతి పరిచయం అయింది. ఆమెకు దాదాపుగా 28 సంవత్సరాలు ఉంటాయనేది గుర్తించడం జరిగింది. ఆ యువతి ఇతనితోటి చింతాడ రవీంద్రకి అప్పటికే వివాహం అయింది. భార్యకి కూడా 2 ఏళ్ల భార్య, అదేవిధంగా 2 ఏళ్ల పాప ఉన్నారు. ఇటీవల కాలంలో తరచూ వీరిద్దరూ కలుసుకోవడం, ఆ తరువాత భార్యకు ఇటీవల పుట్టింటికి వెళ్ళిన తర్వాత అతన్ని బెదిరించడం జరిగింది. దాదాపుగా కొన్ని రోజులుగా అతన్ని వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అంటే తనను పెళ్లి చేసుకోవాలని ఒకవైపున ఒత్తిడి తీసుకొస్తుంది, లేదంటే పెళ్లి చేసుకోలేని పక్షంలో భారీగా తనకు డబ్బు ఇవ్వాలని ఆమె ఒత్తిడి చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే చింతాడ రవీంద్ర గాజువాకలో నివాసం ఉంటూ మల్కాపురం అనే ప్రాంతంలో నివాసం ఉంటాడు. అతను తన ఇంటికి కొన్ని రోజుల క్రితం ఈ మౌనికను రమ్మని మాట్లాడదామని పిలవడం జరిగింది. ఆ తర్వాత అదే సమయంలో మాటల సందర్భంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం, కోపంతో అతను ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఆమె చనిపోయిన తర్వాత శవాన్ని ఎక్కడ దాచాలనే ఒక ఆందోళనతోటి అతను శ్రద్ధా వాకర్ని ఏ విధంగా అయితే అతను ప్రియుడు హత్య చేశాడో అది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది 2022లో. అదే విధంగా ఇతను కూడా అదే తరహాలో ఆమె శరీర భాగాలన్నింటినీ కూడా వేరు చేయడం జరిగింది. దాదాపుగా 30 నుంచి 35 భాగాలుగా శరీర భాగాలను వేరు చేసిన తర్వాత శరీర భాగాల్లో కొన్ని భాగాలన్నింటినీ కూడా ఫ్రిడ్జ్ లో ప్లాస్టిక్ కవర్ లో చుట్టబెట్టి ఫ్రిడ్జ్ లో దాచడం జరిగింది. ఇంట్లో ఎవరు లేకపోవడం తోటి మొత్తం ఇంట్లో రక్తానంతని కూడా శుభ్రం చేసి ఆ ఫ్రిడ్జ్ లో దాచి, అదేవిధంగా ఇంట్లో ఏదైతే హత్యదాలకు సంబంధించిన వాసన బయటికి రాకుండా ఉండడం కోసం, అదేవిధంగా బ్లడ్ కి సంబంధించిన ఏది మరకలు ఉండకుండా ఉండడం కోసం అతను జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఒకవైపున ఫ్రిడ్జ్ లో కొన్ని భాగాలు దాచిన అతను మరోవైపున కొన్ని ప్లాస్టిక్ కవర్ లో చుట్టబెట్టి కొన్ని భాగాలన్నింటినీ కూడా బెడ్రూమ్ లో దాచినట్టుగా తెలుస్తుంది. ఆ తరువాత తలను అదేవిధంగా చేతులను కూడా శివార్ల ప్రాంతంలో, అంటే మల్కాపురం శివార ప్రాంతంలో అతను పారవేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి అతను ఈ హత్యకు సంబంధించి, అంటే గడిచిన 4-5 రోజులుగా అతను తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు. ఎప్పటికైనా హత్య బయటపడుతుందని ఒక ఆందోళనతోటి అతను నిన్న గాజువాక పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. రాత్రి ఈ ఘటన పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులకు చెప్పిన వెంటనే పోలీసులు ఒక ఆందోళనకు గురయ్యారు. తాను ఒక యువతిని హత్య చేశాను, ఆ యువతిని ముక్కలుగా నరికి తాను ఫ్రిడ్జ్ లో పెట్టానని అతను చెప్పగానే పోలీసులు ఆశ్చర్యపోవడం, అదేవిధంగా కొంత ఆందోళన కూడా గురవడం జరిగింది. ఆ తర్వాత అతను వెంట పెట్టుకుని ఇంటికి వెళ్ళిన సమయంలో ఫ్రిడ్జ్ లో శరీర భాగాలు ముక్కలుగా
ప్లాస్టిక్ కవర్ లో చుట్టబెట్టి ఉన్నాయి. ఆ తర్వాత అతను అదుపులోకి తీసుకుని శవం సంబంధించిన ముండం ఏదైతే ఉందో దానికి సంబంధించి అడగడం జరిగింది. ఆ ఎంక్వైరీలో భాగంగా తాను మల్కాపురం శివారు ప్రాంతంలో మొండాన్ని, అదేవిధంగా అంటే తలను, అదేవిధంగా శరీరంలో ఉన్న కీలకంగా ఉన్న చేతుల భాగాలన్నింటినీ కూడా తాను విసిరేసినట్లుగా చెప్పడంతో పోలీసులు ఆ భాగాలను వెతికే పనిలో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. వినాయకరావు, అయితే నిందితుడు రవీంద్ర డబ్బుల విషయంలో గొడవ జరిగిందని అందుకే హత్య చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది నిజమేనంటారా? అంటే కొన్ని రోజుల క్రితం పరిచయమైన మౌనిక తోటి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ తర్వాత మౌనిక ఇతన్ని బ్లాక్ మెయిల్ చేసినట్లుగా అతను పోలీసుల విచారణలో తెలిపినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే తనను భారీ ఎత్తున, అంటే అప్పటికే అతనికి పెళ్లి అయి ఉంది, అదే విధంగా 2 ఏళ్ల పాప కూడా ఉంది. ఈ నేపథ్యంలో అతన్ని భార్యను వదిలేసి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావడంతో పాటు మరోవైపున అతన్ని అంటే పెళ్లి చేసుకోలేని పక్షంలో భారీ ఎత్తున తనకు డబ్బులు ఇవ్వాలని ఆమె బెదిరించినట్లుగా, ఈ బెదిరింపుల్లోనే తాను తట్టుకోలేకపోయాను, ఇంటికి పిలిచి మాట్లాడే సమయంలో ఆమెతోటి వాగ్వాదం జరిగి ఆవేశంతో ఆమె గొంతు నులిమి హత్య చేశాను. ఆ తర్వాత ఆమెను ఎక్కడ దాచాలో తెలియక ఆ శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికినట్లుగా పోలీసులకు అతను వాంగ్మూలం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వినాయకరావు, అయితే డెడ్ బాడీకి సంబంధించిన భాగాలను ఫ్రిడ్జ్ లో ఉంచాడని తెలుస్తుంది. దీన్ని ఎలా చూడాలి? అంటే ఇది ఒక విధంగా శ్రద్ధావాకర్ తరహాలోనే ఇది ఒక సంచలనమైన ఘటనగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే హత్య చేయడం వెనుక పక్కా ప్లాన్ ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే ఆమె శరీర భాగాలన్నింటినీ కూడా ముక్కలు ముక్కలుగా నరికి ఈ విధంగా ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఫ్రిడ్జ్ లో దాచడం అంటే అతను ఎంత దారుణంగా అతని మైండ్ సెట్ ఏ విధంగా ఉందనేది అర్థమవుతుంది. ఇందులో భాగంగానే అంటే ఏదైతే అతను ముందస్తుగానే ప్రీ ప్లాన్డ్ గా ఆమెను హత్య చేయాలి, ఇంటికి పిలిచిన తర్వాత ఆమెను వదిలించుకోవాలనే పక్కా ప్లాన్ తోటి ఈ హత్య చేసినట్లుగా పోలీసులు అయితే ప్రస్తుతానికి భావిస్తున్నారు. ఎందుకంటే 2022లో మే 18వ తేదీ నాడు ఢిల్లీలో కూడా శ్రద్ధా వాకర్ అనే ఒక యువతి ఇదే విధంగా సహజీవనం చేస్తున్న ప్రియుడి చేతిలో మోసపోవడం జరిగింది. ఆమెను ఇదే విధంగా గొంతు నులిమి ఆ తరువాత ఆమె హత్య గావింపడిన తర్వాత శరీర భాగాలన్నింటినీ కూడా ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో దాచడం జరిగింది. ఆ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. అదే తరహాలో ఇప్పుడు ఆ ఘటనను ప్రేరేపితంగా తీసుకున్నాడా, లేదంటే కనుక సినిమాల ద్వారా ఇతను ప్రేరేపితమై ముందస్తుగానే పక్కా ప్లాన్ తోటి ఈ విధంగా చేశాడా అనేది పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సింది. కానీ ఈ విధంగా అంటే శరీర భాగాలన్నింటినీ ముక్కలు ముక్కలుగా చేయడం కానీ, ముక్కలు చేసిన ఆ శరీర భాగాలన్నీ ప్లాస్టిక్ కవర్లో చుట్టి దాదాపుగా వీటన్నిటిని కూడా కొంత భాగాలన్నింటినీ కూడా ఫ్రిడ్జ్ లో దాచడం, మరికొన్ని భాగాలు ఏదైతే తల కానీ చేతులు కానీ వీటన్నిటిని గుర్తు తెలియకుండా ఉండడం కోసం అతను బయట పారవేయడం. అంటే శివారు ప్రాంతంలో మల్కాపురం ప్రాంతం అంతా కూడా చూసుకున్నట్టయితే కనుక కొంత నేవీ ప్రాంతం, అదే విధంగా కొంత నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాలు కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ నిర్మానుష్యమైన ప్రాంతాల్లో ఈ తల విసిరేయడం అనేది, చేతులు విసిరేయడం అనేది చూస్తే కనుక ఈ హత్య నుంచి తప్పించుకోవడం కోసం తల దొరకకపోతే యువతకి సంబంధించిన మిగిలిన భాగాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అతను ఆ సమీపంలో నిర్మానుష్య ప్రాంతాల్లో కానీ, లేదంటే కనుక ఎక్కడైనా నదిలో కానీ, లేదంటే కనుక ఎక్కడైనా సముద్రంలో విసిరేయాలనే ఆలోచనలోనే ఈ హత్య చేసినట్టుగా అర్థమవుతుంది. ఈ హత్య నుంచి తప్పించుకోవడం కోసం ఇతను ముక్కలు ముక్కలు చేసి ఈ విధంగా అత్యంత క్రూరాతి క్రూరంగా ఈ ఘటనకు బాధ్యుడయ్యనేది పోలీసులు భావిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. వినాయకరావు, ఈ నిందితుడు రవీంద్ర మౌనిక డెడ్ బాడీని 2 భాగాలుగా చేశానని, తలను కాల్ చేసినట్లు నిందితుడు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఇంత క్రూరంగా ఎలా చేశాడు? వాస్తవంగా డబ్బుల విషయమైనా ఇంకేదైనా కారణం ఉందంటారా? తలని కాల్చే ప్రయత్నం చేసినప్పటికి కూడా అది పూర్తిగా కాలకపోవడం తోటి ఆ తలను తీసుకుని అతను నరికిన తర్వాత వేరే సుదూర ప్రాంతాలకి చేతులు తలని తీసుకెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ శివారు ప్రాంతాల్లో ఆ తలను కాల్చే సమయంలో పూర్తి కాలకపోవడం తోటి వాటిని విసిరేసినట్లుగా ఎవరికి అంటే పోలీసులకు అనుమానం రాకుండా, వారికి కనిపించకుండా ఉండేందుకు గాను, ఈ హత్యను కప్పిపుచ్చేందుకు గాను అతను ఈ విధంగా ముక్కలు చేసినట్టుగా తెలుస్తుంది. శరీర భాగాలన్నింటినీ కూడా ముక్కలు చేసిన తర్వాత అందులో ఈ తలను కానీ చేతులు కానీ ఈ విధంగా కాల్చే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత అవి కాలకపోవడం తోటి హఠాత్తుగా వీటినన్నింటిని కూడా శివారు ప్రాంతాల్లో విసిరేసి అతను తప్పించుకునే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. వీటన్నిటికీ ముఖ్య కారణం వివాహేతర సంబంధమే. అప్పటికే అతనికి భార్య పెళ్లి 2 సంవత్సరాల క్రితం పెళ్లి అయింది. అదేవిధంగా ఒక పాప కూడా ఉంది, చిన్న పాప కూడా ఉంది. ఈ నేపథ్యంలో చిన్న పాప ఉంది, అదేవిధంగా భార్య ఉంది. భార్య పాప ఇద్దరు కూడా వారి పుట్టింటికి వెళ్ళిన సమయంలో అతను ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో గత కొన్ని రోజులుగా మౌనిక ఎవరైతే ఇతనితోటి వివాహేతర సంబంధం పెట్టుకుందో ఆ యువతి చాలా రోజులుగా ఇతన్ని వేధిస్తున్నట్టుగా తెలుస్తుంది. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ ఒత్తిడి భరించలేకపోవడం, అదేవిధంగా భార్య పుట్టింట్లో లేని సమయంలో తను పిలిచి మాట్లాడి
హత్య చేయాలని ముందస్తుగానే పకడ్బందీగా ప్లాన్ చేసుకోవడంతో అతను ఈ విధంగా హత్య చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో హత్యకి ప్రధాన కారణం వివాహేతర సంబంధం. దీంతో పాటు ఆమె వివాహం చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావడం, దీంతో పాటు వివాహం చేసుకోలేని పక్షంలో భారీగా నగదు ఇవ్వాలని అతన్ని కోరని నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. కానీ ఇది అత్యంత కిరాతకంగా జరిగిన ఘటన కాబట్టి పోలీసులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ స్థానికంగా కూడా మల్కాపురం వాసులందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి ఆందోళనకు గురవుతున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. గతంలో ఎన్నడూ ఈ తరహా సంఘటనలు ఇక్కడ కూడా ఏపీలో చోటు చేసుకున్న సంఘటనలు అయితే లేవు. చాలా రేర్ గా ఇటువంటి సంఘటనలు అయితే హత్య జరిగిన తర్వాత ఈ విధంగా ముక్కలుగా ఎవరైతే ప్రేమించి పెళ్లి చేసుకుందామని ఆమె కోరిన నేపథ్యంలో ఆమె ఒత్తిడి భరించలేక ఈ విధంగా చేశాడా, లేదంటే కనుక డబ్బు కోసం అంటే డబ్బులు ఇవ్వలేక ఈ విధంగా చేశాడా, లేదంటే కనుక ఆమెను తప్పించాలనే ఉద్దేశంతో ముందస్తుగానే ప్రీ ప్లాన్డ్ గా ఈ విధంగా హత్య చేశాడా అన్నది పోలీసుల దర్యాప్తులో వెల్లడి కానుంది. కానీ పోలీసుల మటుకి ప్రాథమిక సమాచారం మేరకు ఈ విధంగా హత్యకు అతను ముందస్తుగానే ప్లాన్ చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇంటికి పిలిచిన తర్వాత ఆమెతో మాట్లాడడం, తాను పెళ్లి చేసుకోవాలని చెప్పడం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని చెప్తున్న నేపథ్యంలోనే డబ్బు కూడా ఇవ్వను అని చెప్పిన నేపథ్యం, ఆ గొడవ పెరిగి పెద్దదైన తర్వాత ఆవేశంతో చేశాడా, లేదంటే కనుక ప్లాన్డ్ గా చేశాడా అన్నది పరిశీలించినట్లయితే కనుక ఇతను చాలా పక్కా ప్లాన్ తోటి రవీంద్ర ఈ విధంగా మర్డర్కు పాల్పడ్డాడనేది పోలీసులు భావిస్తారు. ఇందులో భాగంగానే అతను ఏదైతే కత్తి ఉపయోగించాడో కత్తి కానీ, లేదంటే కనుక హత్యకు ఏ ఆయుధాలు ఉపయోగించాడో వాటిన్నింటినీ కూడా పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. దీంతో పాటు పోలీసులు దీని మీద లోతుగా దర్యాప్తు చేపట్టే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించిన నేపథ్యంలో ఇది చిన్న విషయం కాదు, చాలా చాలా పెద్ద ఘటనగానే పోలీసులు భావిస్తారు. ఎందుకంటే ఒక యువతని ప్రేమించి అదే విధంగా సహజీవనం చేస్తూ ఆమెను వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఆమెను హత్య చేసిన తర్వాత ముక్కలుగా నరికి ఈ విధంగా అతను ఆ హత్యను దాచే ప్రయత్నం చేయడం, ఏదో విధంగా బయటికి పడకుండా అతను ప్రయత్నం చేయడం అనేది సంచలనం కలిగిస్తుంది. ఇందులో భాగంగానే అతను ఎప్పటికీ అంటే ఈ హత్య బయటపడుతున్న ఉద్దేశంతో అతనే వెళ్లి పోలీసులు లొంగిపోయినప్పటికీ కూడా ఈ హత్య మాత్రం తీవ్ర సంచలనం కలిగిందని చెప్పుకోవాలి. వినాయక్ రావు, మౌనికకు గతంలో ఆల్రెడీ పెళ్ళైనట్లుగా సమాచారం ఉంది, దీనిపై అప్డేట్స్ ఉన్నాయా? ఇప్పటికే మౌనిక పెళ్లి అయినప్పటికీ కూడా భర్తను వదిలేసినట్టుగా తెలుస్తుంది. వేరేగా తను ఒంటరిగా విజయనగరం సంబంధించిన ఈ మౌనిక ఒంటరిగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక యాప్ ద్వారా చింతాడ రవీంద్ర తోటి పరిచయం అయింది. ఆ యాప్ ద్వారా పరిచయం అయిన తర్వాత ఇద్దరి మధ్య కూడా వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తను పెళ్లైన సంగతిని దాచినట్లుగా పోలీసులకు ప్రాథమిక సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే ఆ దర్యాప్తులో చూస్తే కనుక ఇతను ఆ యువతతోటి పెళ్లైనట్లు ఎక్కడ చెప్పలేదు. ఆ తర్వాత యువత కూడా ఈ విషయాన్ని దాచినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య కూడా వివాహేతర సంబంధం ఏర్పడడం, ఆ తర్వాత గత కొన్ని నెలలుగా ఆ యువతి ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువత ఒత్తిడి తీసుకొస్తున్న క్రమంలోనే ఈ ఘటన అంతా కూడా చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని నెలలుగా ఆ యువతి ఒత్తిడికు, లేదంటే కనుక అంటే ఏదైతే ఈ పెళ్లి చేసుకోవాలి, లేదంటే కనుక తనకు డబ్బు ఇవ్వాలంటూ ఆ యువతి ఒత్తిడి చేయడంతో ఆ ఒత్తిడి భరించలేక ఆ మౌనికను తన ఇంటికి పిలిచినట్టుగా తెలుస్తుంది. ఇంట్లో ఎవరో లేని సమయంలోనే ఆమెను పిలవడం, ఆ తర్వాత ఆమెను హత్య చేయడం అనేది చూస్తే కనుక ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్ గానే అత్యంత క్రూరంగా అతను హత్య చేసినట్టుగానే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని చెప్పుకోవచ్చు. వినాయక్ రావు, ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకుందా? ఇప్పటికే పోలీసులు ఈ వ్యవహారంలో కేసు నమోదు చేయడం జరిగింది. దీని మీద పోలీసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయించి, అంటే ప్రభుత్వం ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తుందా, లేదంటే కనుక మౌనిక కుటుంబ సభ్యులను ఏ విధంగా ప్రభుత్వం ఆదుకుంటుందని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మౌనికకి సంబంధించి ఆమె ఇప్పటికే పెళ్ళైనట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది. ఆ భర్తను వదిలేసిన తర్వాత ఈ విధంగా వివాహేతర సంబంధం ఏర్పడినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఈ కేసుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే విశాఖ పోలీస్ కమిషనర్ సంఘటనా స్థలం చేరుకుని అక్కడ ఆ ఇంటిని కూడా పరిశీలన జరిగింది. ఘటన ఏ విధంగా చోటు చేసుకుందానికి సంబంధించి ఉన్నతాధికారులు కూడా స్వయంగా పర్యవేక్షించిన పరిస్థితి. దీంతో పాటు చూసుకున్నట్లయితే కనుక స్థానికంగా ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ, ఏసీపీ కానీ, డీసీపీ కానీ వీరందరూ కూడా ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఏ విధంగా హత్య చోటు చేసుకుంది, హత్య గల కారణాలు, వీటన్నిటిని కూడా ఇప్పటికే అతనితో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసుల అదుపులోనే ప్రస్తుతం చింతాడ రవీంద్ర ఉన్నాడు. మరోవైపున నేవీలో ఇతను పనిచేస్తూ ఉండడంతో నేవీ ఉన్నతాధికారులు కూడా ఇతని మీద చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా 24 గంటల పైన అతను పోలీస్ స్టేషన్ లో ఉన్నట్లయి
అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ అయితే కనుక అతన్ని నేవీ అధికారులు కూడా సస్పెండ్ చేయడంతో పాటు అతన్ని ఉద్యోగం నుంచి కూడా తొలగించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఆ, గతంలో ఏదైతే శ్రద్ధా వాకర్ తరహాలోనే ఈ విధంగా అత్యంత క్రూరంగా ఈ ఘటన చోటు చేసుకోవడం, అదే తరహాలో ఈ ఘటన జరగడం తోటి ప్రస్తుతం ఇది ఏపీలో ఒక సంచలనమైన ఆ హత్యగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఈ కేసుని సవాల్గా తీసుకోవడం, అంటే దీనికి సంబంధించి సాక్ష్యాధారాలన్నింటినీ కూడా పోలీసులు సేకరించాల్సి ఉంటుంది. హత్యకు గల కారణాలు అతను చెప్పినప్పటికి కూడా ప్రస్తుతం ఆ తలను పట్టుకోవడంతో పాటు చేతులు, మిగిలిన భాగాలన్నింటినీ కూడా పోలీసులు సేకరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడైతే ఇతను ఆ తలను అదేవిధంగా 2 చేతులను పాడేశాడు, నరికిన తర్వాత పాడేశాడని చెప్పాడో అక్కడ ఆ ప్రాంతంలో పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. అక్కడ ఆ ప్రాంతంలో ఈ తలను సేకరించిన తర్వాత వీటన్నిటిని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించి అక్కడి నుంచి ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నాయి. ప్రస్తుతం అయితే మట్టు ఈ రోజు అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన ప్రాథమికమైన సమాచారం అనేది కూడా అతని నుంచి సేకరించడం జరిగింది. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం కూడా ఇప్పటికే పోలీసులు అతని ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. ఇంటి దగ్గర ఏ విధంగా అతను హత్య చేశాడో, బాత్రూమ్ లో ఏ విధంగా ఈ భాగాలన్నింటినీ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టడం కోసం ప్లాస్టిక్ కవర్ లో చుట్టపెట్టి ఏ విధంగా అతను ఫ్రిడ్జ్ లో దాచాడు, వీటన్నిటిని కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. వీటికి సంబంధించి పోలీసులన్నీ కూడా ఆధారాలు సేకరించిన తర్వాత తదుపరి చర్యలు ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. వినాయక్ రావు, ఒక బాధ్యతాయుతమైన హోదాలో ఉండి కూడా ఇలా క్రూరంగా హత్య చేసిన వ్యక్తికి ఎలాంటి శిక్షలు పడే ఛాన్స్ ఉంది? అంటే ఈ వ్యవహారం రేర్ ఆఫ్ ది రేరెస్ట్ కేసుగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఒక న్యాయ పరిభాషలో చెప్పుకోవాలంటే కూడా అత్యంత పాశవికమైన హత్యగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ నేరం అనేది చిన్న విషయం కాదు. అతను హత్య చేయడమే కాకుండా హత్య చేసిన తర్వాత ఆ శవాన్ని దాచడం కోసం, బయటకి ఎవరికి కూడా తెలియకుండా ఉండడం కోసం అత్యంత క్రూరంగా శరీర భాగాలను అతను ముక్కలుగా నరికి ఈ విధంగా తలను కూడా వేరు చేయడం, చేతులన్నింటినీ అదేవిధంగా చేతులను తలను కూడా వేరు చేసి తగలబెట్టే ప్రయత్నం చేయడం, అవి పూర్తిగా పడకపోవడంతో అతను వాటిని నిర్మానుష్య ప్రాంతంలో పడేయడం, ఇవన్నీ చూస్తే కనుక అతను ప్రీ ప్లాన్డ్ గానే ఈ హత్య చేసినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే తక్కువ లెక్కేసుకున్నప్పటికీ ఈ హత్యకి సంబంధించి అతను పూర్తిగా అతనే ఈ హత్యలో నేను కీలకమైన సాక్ష్యంగా అతనే చెప్పడం జరిగింది. దీనికి తోడు కీలక సాక్ష్యాలన్నింటినీ కూడా పోలీసులు సేకరిస్తే కనుక కనీసం 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష నుంచి 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష వరకు అతనికి పడే అవకాశాలని న్యాయ నిపుణులు చెప్తున్నారు. కానీ ఈ కేసును మాత్రం అతని తరపున ఎవరైనా వాదిస్తారా, లేదంటే కనుక ఈ కేసుకు సంబంధించి అతని తరపున ఎవరు వాదించకుండా ఈ లాయర్లందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుంటారని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా దారుణమైన ఘటన కాబట్టి ఈ ఘటనలో ఇలాంటి నిందితులకు కనుక సపోర్ట్ గా ఎవరైనా న్యాయవాదులు వస్తే కనుక మరి ఈ విధంగా ఎవరైనా సరే తమకు న్యాయం లభిస్తుంది, న్యాయవాది తమ వెంట ఉంటారని ఒక నమ్మకంతో ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం అవుతాయి. కాబట్టి న్యాయవాదులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంటుంది. ఈ కేసులో బాధితురాల కుటుంబానికి ఏ విధంగా ప్రభుత్వం న్యాయం చేస్తుందో, అదేవిధంగా బాధితురాల కుటుంబం తరపున ప్రభుత్వం ఏ విధంగా ఈ నిందితుడికి శిక్ష పడేలాగా ఈ సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరిస్తుందో చూడాల్సి ఉంటుంది. పోలీసులు అయితే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ప్రాథమిక ఆధారాలన్నీ కూడా సేకరించడం జరిగింది. అతని దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. వినాయక్ రావు, బాధితురాల తరపు నుంచి తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, లేదా మాజీ భర్త కానీ ఎవరైనా స్పందించారా? దీనిపైన ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? తల్లిదండ్రులకి ఇప్పుడే పోలీసుల సమాచారం, ఈ రోజు ఉదయాన్నే పోలీసులు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ విజయనగరంలోనే ఆ తల్లిదండ్రులు ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులకి సమాచారం కూడా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు పరిస్థితి నిజంగా చాలా ఘోరం. ఎందుకంటే యువతకి సంబంధించి ఈ విధంగా విశాఖపట్నంలో వేరొకరితోటి వివాహేతర సంబంధం పెట్టుకుందనే వార్త కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. అది వివాహేతర సంబంధం కాస్త అది హత్యకు దారితీయడం, అత్యంత క్రూరంగా ఈ విధంగా ముక్కలు చేయడం అనేది అయితే కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేని పరిస్థితి. నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా పోలీసులు విశాఖపట్నం రాబోతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కుటుంబ సభ్యులు కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి. ఏ విధంగా వీరిద్దరికి మధ్య ప్రధానంగా ఏ యాప్ ద్వారా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏర్పడిన తర్వాత ఏ యాప్ ద్వారా ఈ విధంగా ఇద్దరికి కూడా పరిచయం ఏర్పడింది, ఆ డేటింగ్ యాప్ ఏంటి, ఇద్దరి మధ్య పరిచయం కాస్త ఈ విధంగా వివాహిత సంబంధానికి ఎందుకు దారితీసింది అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేయబోతున్నారు. ఈ మొత్తం నేపథ్యంలోనే మొదటగా చూస్తే కనుక ఈ విధంగా అంటే పెళ్లి అయినప్పటికీ కూడా ఆ యువకుడు పెళ్ళయి 2 సంవత్సరాలు కూడా కాకుండానే ఈ విధంగా వివాహేతర సంబంధానికి అతను పాల్పడడం, ఆ తరువాత ఆ యువత కూడా భర్తను వదిలేసిన తర్వాత ఈ విధంగా మరొకరితోటి సహజీవనం చేయడం అనేది సమాజంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా సమాజంలో దారి తప్పుతున్న పరిస్థితులకు ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే
ఇక్కడ ఏ విధంగా అంటే యువకులు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అన్న దానికి ఈ ఘటన ఒక నిదర్శనంగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ విధంగా చూస్తే కనుక అటువైపున తల్లిదండ్రులకు మాత్రం ఒక పెద్ద శోకాన్ని అయితే ఈ ఘటన మిగిల్చిందని చెప్పుకోవాలి. రైట్. థ్యాంక్ యూ వినాయక్ రావు.